మీరు ఉన్న 9 సంవత్సరాల కాలంలో 9 సంవత్సరాల కాలంలో ఆర్టీసీకి మీ వల్ల వచ్చిన నష్టం, ఈ 2 సంవత్సరాల్లో ఆర్టీసీ ఏ విధంగా ఎంపవర్ అయిందనే అంశం చర్చకు మీరు సిద్ధమా? హరీష్ రావు వస్తాడా, కేటీఆర్ వస్తాడా, మీ ఇద్దరిట్లో ఎవరు వచ్చినా సరే ఈ 2 సంవత్సరాలు అంటే దాదాపు 20-21 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టీసీకి, తర్వాత ఆర్టీసీ నుంచి ప్రజలకు, ఆర్టీసీ నుంచి సమాజానికి జరిగిన మేలేంటి, మీ కాలంలో జరిగిన నష్టం ఏంటి, లేకపోతే మీ కాలంలో ఏం జరిగిందో ఏం ఒరగబెట్టిందో చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? ఇగో మీరు నిన్న పొన్నం ప్రభాకర్ గారు కూడా చెప్పింది, ఇగో 48,000 మంది ఉద్యోగులపై వేటు, 48,000 ఉద్యోగులపై వేటేయడానికి సిద్ధపడ్డాడు కేసీఆర్ పార్టీ వాళ్ళు ఇలా మాట్లాడతారు. ఇగో ఇద్దరు ఆర్టీసీ కార్మికుల బలిదానం సమ్మెకాలంలో, ఇద్దరు ఆర్టీసీ కార్మికుల బలిదానం. ఇగో వాళ్ళతో మాట్లాడడానికి చర్చలు లేవు, అసలు చర్చలు పెట్టను, నా ఇష్టం, నా జాగీర్ అన్నట్టుగా, లేకపోతే నేను రాజును అన్నట్టుగా ప్రవర్తించిన తీరు. కానీ నిరసన మేం అప్పట్లో నల్గొండ జిల్లానే కాదు, నేను 2-3 జిల్లాలకు నేను ఆ సమయకాలంలో నేను పోయిన పరిస్థితి. ఆ రోజుల్లో ఎవరు కూడా ఇలాంటి పరిస్థితులకు వచ్చినప్పుడు, ఎవరు లేనప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అండగా ఉంది ఆర్టీసీ కార్మికులకు.